నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా శ్రీశైలం జలహారతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 32 కిలోమీటర్ల మేర అప్పన్నగిరి ప్రదక్షిణ మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచ వద్ద రథాన్ని ప్రారంభించిన ఆనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. గీతంలో సైన్స్ విద్యార్థులకు పరిశోధన అవకాశాలు. బీఎస్సీతో పాటు సామాజిక బిజినెస్ కోర్సులు చేసే సదుపాయం ఉందన్న ప్రిన్సిపల్ ఆచార్య వేదవతి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శ. రాయలసీమ రత్నాల సీమ కావాలని శ్రీశైలం మల్లన్నను ప్రార్థించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. జలాశయం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు. ప్రవాహం వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి చంద్రబాబు జలాశయం గేట్లు ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేశారు. 6, 7, 8, 11 నెంబర్ గేట్లను ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. అంతకుముందు చంద్రబాబు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మల్లన్న సన్నిధికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తొలుత రత్నగర్భ గణపతిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న గోశాలను సందర్శించారు. రాయలసీమకు నీళ్లొస్తున్నాయంటే పోలవరం వల్లేనని సీఎం చంద్రబాబు చెప్పారు. సముద్రంలోకి వెళ్లే నీటిని, వరద జలాలను వాడుకుంటే అందరికీ మంచిదని చెప్పారు. రాయలసీమకు ఏం చెయ్యాలో తన వద్ద బ్లూ ప్రింట్ ఉందని చెప్పారు. పోతిరెడ్డిపాడు, గాలేరు, నగరి, గండికోట అన్నీ తామే తెచ్చామని అన్నారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 కావాలన్నదే తన లక్ష్యమన్నారు. ఈ నెల 30వ తేదీ కల్లా కుప్పం, మదనపల్లికి నీళ్లు తెస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామనాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఎమ్మెల్యేలు బి రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 32 కిలోమీటర్ల నడక కోసం 10 లక్షల మంది భక్తులు సిద్ధమయ్యారు. ఏర్పాట్లపై హోంమంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింహగిరి రథ ప్రదక్షిణను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభిస్తారు. సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఔషధ వనాలతో అలరారుతున్న సింహగిరిని పున్నమి కాంతులతో కాలినడకన ప్రదక్షిణం చేయడం ద్వారా ఆరోగ్యం కూడా పొందవచ్చని పెద్దలు చెబుతారు. ఇంతటి విశిష్టమైన ఆషాఢ పున్నమి వచ్చేసింది. అచంచల భక్తి విశ్వాసాలతో భక్తజనులు 32 కిలోమీటర్లు సింహగిరి ప్రదక్షిణకు సన్నద్ధమయ్యారు. ఈసారి గతేడాది కంటే అధికంగా భక్తులు హాజరవుతారనే అంచనాలతో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. సింహగిరి రథ ప్రదక్షిణను మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభిస్తారు. ఒకప్పుడు సింహగిరి ప్రదక్షిణ భక్తులు మాత్రమే చేసేవారు. 2009 సంవత్సరంలో దేవస్థానం పోలరథం ప్రత్యేకంగా తయారు చేయించి గిరి ప్రదక్షిణకు ఆనంద గజపతిరాజు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రధానంగా పాత అడివరం కూడల నుంచి పాత గోశాల కూడల వరకు వాహనాలను పూర్తిగా నిషేధించారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు నిర్దేశించారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ మీదుగా వచ్చే భక్తుల వాహనాలను బాలాజీనగర్, పాత గోశాల ప్రాంతాల్లోనూ, వేపగుంట నుంచి వచ్చే భక్తులు సింహగిరి కాలనీ వద్ద, హనుమంతవాకి నుంచి వచ్చే భక్తులు దేవస్థానం కొత్త టోల్ గేట్, సొంట్యాం నుంచి వచ్చే భక్తులు పాత అడివరం కూడలి వద్ద వాహనాలు పార్క్ చేసుకోవాలి. ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులు మెట్ల మార్గంలో కొందరు, వాహనాల్లో కొందరు సింహగిరికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. లక్షల్లో భక్తులు ప్రదక్షిణ చేసినప్పటికీ పున్నమి నాడు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మాత్రమే వేలల్లో ఉంటారు. గత ఏడాది 10 లక్షలకు పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేశారని అంచనా వేయగా స్వామివారి దర్శనానికి వచ్చింది సుమారు 40,000 మంది మాత్రమే. ఆషాఢ పున్నమి సందర్భంగా సింహాద్రినాథుడు ఆఖరి విడత చందన సమర్పణను స్వీకరిస్తారు. ఇందుకోసం ఇప్పటికే ఉద్యోగులు వచ్చి గంధాన్ని అరగదీసి సిద్ధం చేశారు. ఈ గంధంలో 60 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి అర్చక పెద్దలు స్వామివారికి సమర్పణ చేస్తారు. హోంమంత్రి వంగలపూడి అనిత వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈవో త్రినాథరావు అర్చక పెద్దలతో కలిసి మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమీక్షించారు. గోదాదేవి సన్నిధిలో మంగళ హారతులిచ్చారు. మండపంలో ఆసీనులైన మంత్రిని వేద మంత్రాలతో అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి శేషవస్త్ర ప్రసాదాన్ని అందించారు.
చతుర్దశి నాడు కొండ చుట్టూ ప్రదక్షిణ చేయలేని భక్తులు పూర్ణమి నాడు ఆలయ ప్రదక్షిణ చేయడం సాంప్రదాయంగా వస్తుంది. ఇందుకోసం సింహగిరిపై దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా వంతెన పైనుంచి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. గురువారం తెల్లవారుజాము నుంచి భక్తులను ప్రదర్శనకు అనుమతిస్తారు. తొలి పావంచా నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. భక్తులు టెంకాయలు కొట్టేందుకు తొలి పావంచా వద్ద 55 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కొండ చుట్టూ 29 చోట్ల విశ్రాంతి కేంద్రాలు, ప్రతి చోట త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య సదుపాయం కల్పిస్తారు. వివిధ ఆధ్యాత్మిక స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సేవలందించనున్నాయి. గీతం డీమ్డ్ యూనివర్సిటీలో సైన్స్ విద్యార్థులకు పరిశోధన అవకాశాలు కల్పించే విధంగా ప్రోత్సహిస్తున్నామని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె వేదవతి, ప్రొఫెసర్ కవిత, ప్రొఫెసర్ వేణుగోపాల్ తెలిపారు. గీతం డీమ్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సైన్సెస్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 4 సంవత్సరాల బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశం పొందే విద్యార్థులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా మేనేజ్మెంట్, సామాజిక శాస్త్రాలకు సంబంధించిన సబ్జెక్టులను మైనర్ సబ్జెక్టులుగా చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్సెస్ ద్వారా బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సులతో పాటు 4 సంవత్సరాల బీఎస్సీ ఆనర్స్, 3 ఏళ్ల బీసీఏ, 2 ఏళ్ల ఎంఎస్సీ, ఎంసీఏ కోర్సులను అందిస్తున్నామని తెలిపారు. పరిశోధన ప్రాజెక్టులు చేపట్టే విధంగా విద్యార్థులను ఇంటర్న్షిప్లతో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇక్కడ చదువుతున్న వారిని క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసుకునేందుకు 46 సంస్థలు ముందుకొచ్చాయని, 85% మంది ఉద్యోగాలు సాధించారని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆచార్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్, డాక్టర్ శిరీష, ఉమాదేవి, ప్లేస్మెంట్ అధికారి ప్రభా మహంతి తదితరులు పాల్గొన్నారు. గీతం కెమిస్ట్రీ విభాగం అధిపతిని. నేను గీతం కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్గా కూడా ఉన్నాను. మా డిపార్ట్మెంట్లో మేము బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్తో పాటు పిహెచ్డి కోర్స్ కూడా రన్ చేస్తున్నాము. మా డిపార్ట్మెంట్లో మొత్తం 35 మంది బోధనా సిబ్బంది ఉన్నారు. అలాగే 16 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఈ ఫ్యాకల్టీలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో నడుపుతున్నటువంటి యూనివర్సిటీల్లో పిహెచ్డి మరియు పోస్ట్ డాక్ చేసిన అనుభవం ఉన్న ఫ్యాకల్టీ మాకున్నారు. అలాగే మా డిపార్ట్మెంట్లో 4 రకాల మనకి ప్రయోగశాలలు ఉన్నాయి. ఒకటి యూజీ ల్యాబొరేటరీ అంటాం, పీజీ ల్యాబొరేటరీ, రీసెర్చ్ ల్యాబొరేటరీ, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇప్పుడు ఒక బీఎస్సీ కెమిస్ట్రీ విద్యార్థి అడ్వాన్స్డ్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో కూడా తనకి పరిశోధన రంగం మీద అవకాశం ఉన్నట్లయితే, ఆలోచన ఉన్నట్లయితే చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అలాగే మా గీతం కెమిస్ట్రీ విభాగంలో పీజీ చేసి ఇక్కడే డాక్టరేట్ చేసినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అలాగే మా కెమిస్ట్రీ విభాగానికి ఫైజర్ హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డీస్ అనే బహుళ అంతర్జాతీయ సంస్థలతో మాకు కొలాబరేషన్ ఉందండి. వాళ్ళు కొన్ని మంది స్టూడెంట్స్ని స్పాన్సర్ చేస్తున్నారు. యూజీ కెమిస్ట్రీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మా కెమిస్ట్రీ విభాగంలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా దాదాపుగా లాస్ట్ 5 ఇయర్స్ మాకు 98% ప్లేస్మెంట్స్ వచ్చాయండి. థ్యాంక్ యూ. నేను మీ ముందుకి గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ కోర్సుల గురించి చెప్దామని వచ్చాను. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ బీఎస్సీ, బీసీఏ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఎంఎస్సీ అండ్ ఎంసీఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నామండి. ఈ అన్ని ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ టెస్ట్ అన్నది గ్యాట్ అడ్మిషన్ టెస్ట్, గీతం అడ్మిషన్ టెస్ట్ అన్నది జరుగుతుందండి. దీంట్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ప్రొవిజన్ ఉందండి. 100% ఫ్రీ హాస్టల్ అకామిడేషన్, ఫ్రీ ట్యూషన్ ఫీ వైవర్ కూడా ఉంది. 75%, 50% యాజ్ వెల్ యాజ్ 15% స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్, యూజీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్తో పాటు మాకు ఎక్సలెంట్ రీసెర్చ్ ఆపర్చునిటీస్, రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయండి. 100 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేసి సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ మా స్టూడెంట్స్కి అందుబాటులో అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్కి ఫెసిలిటీ మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం. కాబట్టి స్టూడెంట్ టీచింగ్, లెర్నింగ్తో పాటు ఎక్స్పెరిమెంటేషన్ కూడా చేసి
వాళ్ళకి అవసరమైన అనుగుణమైన పాత్ని చూస్ చేసుకుని వాళ్ళ అకాడమిక్స్లో సక్సెస్ అవ్వటం కోసమని అందరికీ ఆపర్చునిటీ ఓపెన్ చేసి ఉంది. కాబట్టి ఒకసారి గీతం స్కూల్లో జాయిన్ అయిన స్టూడెంట్కి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత బాగా కెరీర్ డెవలప్ చేసుకుంటారు అన్నది స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సో hope this along with the research scholarships stipends available with the students, PG అయిపోయిన తర్వాత PhD పోస్ట్ డాక్ కూడా చేసుకునే ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. పేరు కవిత అండి, నేను ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని. మా డిపార్ట్మెంట్లో యూజీ పీజీ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కోర్సులు ఉన్నాయండి. మన నరేంద్ర మోడీ గారు క్వాంటమ్ మిషను, సెమీ కండక్టర్ మిషన్ను ఎప్పుడైతే ప్రతిపాదించారో దానికి అనుగుణంగా మేము 2024 నుంచే క్వాంటమ్ కంప్యూటింగ్ అనే మైనర్ని మేము కోర్స్ డిజైన్ చేసామండి. అది ఎవరైనా తీసుకోవచ్చు, ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకోవచ్చు, మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. అందులో కొన్ని కోర్సులు మేము ఓపెన్ ఎలెక్టివ్ కింద ఇంజనీరింగ్ వాళ్ళకి మేము ఫ్లోట్ చేశాము. అందులో ఒక 4 సెక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు. సో ముందుగానే మేము దాని మీద దృష్టి సారించాం. ఇప్పుడు సెమీ కండక్టర్ మిషన్ మీద టెక్నాలజీ డెవలప్మెంట్ ఉంది. మా డిపార్ట్మెంట్లో ఎలక్ట్రానిక్స్ ఉండటం వల్ల యూజీ పీజీలో మేము సెమీ కండక్టర్ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా కోర్సులు తయారు చేశాము. సో ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు ఫండమెంటల్స్ నుంచి సెమీ కండక్టింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్ జాబ్ ఓరియంటెడ్ జాబ్ వచ్చేంత వరకు ఏవైతే కోర్సెస్ కావాలో అవన్నీ కూడా మేము ఫ్లోట్ చేసామండి. సో ఈ రెండింటి దృష్టిలో ఉంచుకొని మేము ఈ కోర్సుల్ని రివిజన్ చేశాము. ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. జగన్ ఎండుకో చేస్తున్న కుట్రలను దేశద్రోహంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లోకి అసత్యాలు తీసుకెళ్లేందుకు బుగ్గన ప్రెస్ మీట్లు పెడుతుంటే జగన్ ఎక్స్ లో పోస్టులు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు తమకు ఓట్లేయలేదనే అక్కసును రాష్ట్రంపై చూపుతూ కుట్రలు పన్నుతున్నారనేందుకు బలమైన ఆధారాలున్నాయన్నారు. నిధుల సమీకరణ కోసం ఏపీ ఎండీసీకి 9,000 కోట్ల బాండ్లపై తప్పుడు ఫిర్యాదులతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చూడాలనుకున్నారని తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు విదేశాల్లో పనిచేస్తున్న ఉదయ్ భాస్కర్ అనే వైసీపీ అభిమానితో 200 మెయిల్స్ పెట్టించారని ఆరోపించారు. ఇదే ధోరణిలో వాళ్ళ పంతా కొనసాగుతుంది. ఇవేవి రాజకీయపరమైన మాటలు కాదు, పక్కా ఆధారాలతోటి నేను చెప్తున్నటువంటి మాటలు. మేము ఏపీ ఎండీసీకి ఓ 9,000 కోట్ల లోన్లని రైజ్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేసి 11/3/2025న జీవో ఇచ్చి తదుపరి చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులు, రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి నిధుల్ని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దిశలో భాగంగానే రెగ్యులర్ ప్రాక్టీస్లోనే మేము ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫండ్స్ రైజ్ చేయాలని చూసాం. ఆ రోజు నుంచి వీళ్ళ అక్కసు బయటపడడం మొదలైంది. ఏ రోజైతే మేము జీవో ఇచ్చి ఎంట్రస్ట్ చేశామో, ఇన్వెస్టర్స్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చిందో, వెంటనే ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పనిచేస్తున్నాడు, ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్దే ఉంది కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు. ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ అంటే ఒక సోషల్ మీడియాలో మీరు ఇక్కడ ఎట్లా అయితే తయారయ్యారు అరాచకవాదులుగా, ఈ ఆర్థిక విధ్వంసాన్ని రాష్ట్రంలో ఎట్లా సృష్టించారో మొత్తం ఆ 200 ఇన్వెస్టర్స్ని తెచ్చి, ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర, ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి. మీరు దానికి సంబంధించిన కేసులు కూడా పెట్టమని కోరుతా ఉన్నా. అరే ఇంత అరాచకమా? మీరు కంప్లైంట్ చేశారు ప్రతిపక్షంగా, ఫైన్, దాన్ని నీకున్న హక్కు. చెప్పుకున్నావు, గోల చేశావు, అరిచావు, డబ్బులు రాకుండా చేయాలని ఏడ్చావు, పెడబొబ్బలు పెట్టావు. ఇంకా రూమ్లో ఎంత ఏడ్చావో, ఏం జరిగిందో మాకు తెలీదు. ఎన్ని టీవీలు పగిలినాయో ఈ డబ్బులు వచ్చినందుకు.
కానీ ఎక్కడా కూడా మీరు పెట్టిన కంప్లైంట్లో మేము వెయిట్ చేశాం. సెబీ క్లియరెన్స్ ఇచ్చింది, ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది, ఆ తర్వాత ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇంక ఎవరు జస్టిఫికేషన్ ఇవ్వాలి మీకు? మేము కరెక్ట్గా ఉన్నాము అనేది ఇంకెవరు చెప్పాలి? రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడము, పత్రికలో రాయడము, దాన్ని ట్వీట్ చేయడము, దాన్ని మళ్ళీ బాంబే మార్కెట్కి పంపడం అయిపోయింది కదా. ఇవన్నీ డబ్బులు వచ్చేసినాయి, డబ్బులు ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ ప్రెస్ మీట్లు ఎందుకు? ఈ ఏడుపు దేనికోసం? ఇంకెంతకాలం? ఎవరు చెప్పాలి మీకు? ఆర్బీఐ చెప్పాలా? ఏందో డైరెక్ట్ డెబిట్ మెకానిజం తప్పు 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 అని ఆయన చాలా గోల పెడుతున్నాడు. అసలు డైరెక్ట్ డెబిట్ మెకానిజం అన్న పేరు వాడలేదు, కానీ ఆ మెకానిజాన్ని ఇంట్రడ్యూస్ చేసింది భారతదేశంలో మొట్టమొదటిసారి మీరే కదా. బెవరేజెస్ కార్పొరేషన్లో డైరెక్ట్గా డబ్బుల్ని తీసుకెళ్లేటువంటిది మొదలుపెట్టింది మీరే కదా. డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ఇష్యూడ్ బై ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఫేవర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాలు ఫాలో అయ్యి కొన్ని వాటిల్లో కేంద్ర ప్రభుత్వమే మాకు డైరెక్ట్ డెబిట్ మెకానిజం కావాలి అని చెప్పింది. అట్లాంటి దాన్ని పట్టుకుని ఏదో జరిగిపోయింది అన్న గగ్గోలు ఏందయ్యా? ఇంకా ఆపరా మీ ఏడుపు? అన్నీ అయిపోయినాయి కదా. ఉదయ్ భాస్కర్ అనేవాడిని తెర మీదకి తెచ్చారు. వాడు ఎక్కడో జర్మనీ ఉన్నవాడికి మీద ఆంధ్రదేశంలో ఆర్థిక అరాచకాలు జరిగిపోతున్నాయని మెయిల్స్ పెట్టారు. దాని తర్వాత కోర్టులో వేశారు. కోర్టులో ఇది వివాదాస్పదమైంది అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లని ఢిల్లీ, బాంబే అన్నిటికీ పంపించారు. సెబీ ఎంక్వైరీలు అయిపోయినాయి, ఆర్బీఐ ఎంక్వైరీలు అయిపోయినాయి, క్లియరెన్స్ వచ్చింది, ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు, మాకు డబ్బులు వచ్చినాయి. అయినా మీ ఏడుపు మాత్రం ఆగలేదు. మీ ఏడుపు ఆగాలంటే ఏం చేయాలి? అదే చిన్నప్పుడు చెప్తారు చూడు, పిల్లలు ఏడుస్తూ ఉంటే వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్. మీ కడుపు మంటకో జెల్సెల్లు, మీ ఏడుపుకోగా వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ పట్టిస్తే ఏమన్నా ఆపుతారేమో. జీవీఎంసీ 14వ వార్డ్ సీతంధార పాపాహోం ప్రాంతంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వార్డు అధ్యక్షుడు గొంప ధర్మారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ దువారపు రామారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నజీర్లు అతిథులుగా హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోని ప్రజారంజక పాలన అందించి జనం మనసు గెలుచుకున్నామని నేతలు అన్నారు. వైసీపీ అబద్ధ ప్రచారాలను నమ్మొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీను, నాయకులు హరిత, వసంతరావు, నమ్మి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్డులో బూత్ నంబర్ 182 స్థానిక వార్డ్ ప్రెసిడెంట్ సోదరులు గంప ధర్మారావు గారి ఆధ్వర్యంలో, అలాగే ఈరోజు ముఖ్య అతిథి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ దూరపు రామారావు గారికి, అలాగే 14వ వార్డు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరితో కలిసి తెల్లారి నుంచి ఈ బూత్లో తిరగడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దేశంలో ఏ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏది ఉందో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నారు. కేవలం పెన్షన్లే సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు వెచ్చిస్తున్నారు. అలాగే తల్లికి వందనం దాదాపు 7,500 కోట్లతో 63 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వటం జరిగింది. ఈ రెండు కలుపుతుంటేనే 42,000 కోట్లు అయింది. 42,000 కోట్లు అంటే చిన్న విషయం కాదండి. ఒక రాష్ట్ర చిన్న రాష్ట్రం ఏది ఉండిద్దో దాని బడ్జెట్ అది. అలాంటిది కేవలం ఈ రెండు పథకాలకే 42,000 కోట్లు అంటే, ఇంకా మిగతా పథకాలు అన్నీ కలుపుకుంటే సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు పేదల కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం వెచ్చిస్తుంది. దీన్ని బట్టే పేద కుటుంబాలన్నా బడుగు బలహీన వర్గాలన్నా మా పార్టీకి ఎంత ఇష్టం అనేది ప్రజలకి దగ్గర వస్తున్న స్పందన బట్టి తెలుస్తుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కూడా సంతృప్తి స్థాయిలో ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, గత వారం రోజులుగా మేము వేరియస్ వార్డ్స్లో మేము చూసాం. ప్రజల నుంచి స్పందన చాలా పాజిటివ్గా ఉంది. మరి ఒక పెన్షన్స్ తీసుకున్నా కానీ, స్త్రీ శక్తి కింద తల్లికి వందనం కార్యక్రమం తీసుకున్నా, లేకపోతే దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్స్ పథకం తీసుకున్నా, ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రైతు సంక్షేమానికి ఏదైతే రైతు బకాయిలు 2,000 కోట్లు ఉన్నాయో 2,000 కోట్లు కూడా పాత ప్రభుత్వం ఏదైతే బకాయి పెట్టిందో దాన్ని తీర్చడం కానీ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్ నెట్వర్క్ అంతా కూడా
సుమారుగా 686 కోట్లు రిలీజ్ చేసి రోడ్లన్నీ కూడా రిపేర్ చేయడంతో పాటు అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని రెండింటినీ సమపాలనలో ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తున్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా పటిష్టమవుతుంది. ప్రజా ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ చెప్పినవి చెప్పనివి కూడా అమలు చేసి చూపిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని 63వ వార్డు కార్పొరేటర్ చిన్న ఆధ్వర్యంలో జై ఆంధ్ర కాలనీలో నిర్వహించారు. P4 ద్వారా పేదలు ఉన్నతంగా ఉండాలని బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని గణబాబు అన్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీహరిపురం FRU ఆసుపత్రిపై వామపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని దాన్ని నడిపే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ప్రాజెక్టులన్నీ కూడా మరలా ప్రారంభమైనాయి. నిధులు కూడా దారి మళ్ళినటువంటి నిధులు మళ్ళా తిరిగి వచ్చినాయి. వెళ్ళిపోయిన పెట్టుబడులు కూడా మరలా వెనక్కి వచ్చినాయి. పారిశ్రామికీకరణ, ఒకవైపు IT రంగం, ఏ వ్యవస్థలో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఆర్థికంగా ఎదగడానికి ఏవి దోహదపడతాయో అటు పర్యాటకం కానీ సర్వీస్ సెక్టార్లో ప్రభావం చూపించే ప్రతి అంశము కూడా మన దగ్గర విశాఖపట్నంకి వచ్చేటప్పటికి ఒక లాజిస్టిక్స్కి సంబంధించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ, ఒక స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, రైల్వే జోన్కి సంబంధించి కానీ, పోర్ట్స్కి సంబంధించి కానీ అనేక అంశాలు ఏ ఒక్కరు తీసుకున్నా వాటన్నిటికీ కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇటు తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నాం. గతంలో ఒక్క బిడ్డని చదివించారు. మేము ఎంతమంది ఉంటే అంతమంది చదివిస్తున్నాం. గ్యాస్ డబ్బులు బండి ఆగస్టు 15 నుంచి RTC బస్సు కూడా మహిళలకి ఉచితం ఇస్తున్నాం. సో సంక్షేమం ఎక్కడ ఆపలా. ఒకవైపు సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతుంది, అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక లక్ష్యం పెట్టుకొని 2047కి భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక లక్ష్యం, అందులో మన రాష్ట్రం కూడా ముందుండాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని నియోజకవర్గానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని P4 మోడల్ని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మొత్తం ప్రభుత్వాన్ని ఉండేటువంటి ఎవరైతే పేదరికం ఉండేటువంటి వారిని అందరినీ కూడా వెలుగులో తీసుకురావాలని చెప్పి అదొక కొత్త కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగకారిగా ఉంటుంది. జీవో నెంబర్ 13 ఇచ్చి గతంలో మనం ఇక్కడే ఈ ప్రాంతంలో ఈరోజు జయాంధ్ర కాలనీ ఏరియాలో తిరుగుతున్నాం. ఇక్కడే ఒక 5-6 రోజులు పట్టింది పట్టాలు పంపిణీ చేయడానికి. ఎందుకంటే మొత్తం ప్రభుత్వ భూమి. ఆ రోజు 296 జీవో ద్వారా పట్టాలు ఇచ్చాం. 2 ఏళ్లలో రిజిస్ట్రేషన్ సౌకర్యం అన్నాం, అది అటకెక్కింది. గత 5 ఏళ్ళు దాని గురించి పట్టించుకోవాలా. మరలా ఇప్పుడు ఈరోజు కన్వీనియన్స్ డీట్లు తయారు చేయాలని ఉద్దేశం చేసాం. మన ములగాడ రెవెన్యూ కార్యాలయ పరిధిలో 7,700 మందికి ఈరోజు కన్వీనియన్స్ డీట్స్ తయారైనాయి అని చెప్పి మీకు మళ్ళీ తెలియజేస్తున్నాను. మినిస్టర్ కూడా నిన్న ధర్నా చేయడం చూశాను. ఈరోజు అన్ని హాస్పిటల్ వైద్యానికి సంబంధించి ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి హాస్పిటల్లో పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు ఉండాలి. మనం ఇప్పటికే మీరు చూసారు గోపాలపట్నం శ్రీహరిపురం హాస్పిటల్ ముందే అన్నా క్యాంటీన్ ఉంది. పేదవాడికి 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ మనం తెరుచుకోగానే అక్కడ మళ్ళీ నిత్యం అలికిడిగా ఉంది. ఆ హాస్పిటల్ కూడా ఒకప్పుడు ఆ రకంగానే ఓపీ విపరీతంగా ఉండేది, మీ అందరికీ తెలుసు. ప్రభుత్వ రంగంలో నడిపేది. తర్వాత చారిటీ రెడ్ క్రాస్ నుంచి నడిపించాం. ఒక FRU ఫస్ట్ రిఫరల్ యూనిట్ కింద, అంటే ఏదైనా వస్తే కొండవాళ్ళ ప్రాంతం పేదరికం ఎక్కువ ఉంది, ఆడికి వచ్చి ముందు ఏదైతే జరిగి తర్వాత హాస్పిటల్కి రెఫర్ చేసేటువంటి ఒక హాస్పిటల్ ఉద్దేశంతో పెట్టారు. ఇది మనకు విశాఖపట్నం నగరంలో కార్పొరేషన్ పరిధిలో అంటే GVMC పరిధిలో నిర్వహిస్తున్నటువంటి ఆ 2 FRUs, ఒకటి ఆరిలోవా ఇక్కడ, మిగిలిన అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా హెల్త్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళు రన్ చేస్తున్నారు. మధ్యవర్తిత్వంపై మన దేశంలో పూర్తి స్థాయి అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా జడ్జి చిన్నమశెట్టి రాజు తెలిపారు. కోర్టు సముదాయంలోని న్యూ బిల్డింగ్ కాన్ఫరెన్స్ హాల్లో మధ్యవర్తిత్వంపై ఒక్కరోజు శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఇతర దేశాల్లో మధ్యవర్తిత్వానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు. దీని ద్వారా అనేక కేసులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. దివంగత నేత వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలు తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు.
వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జీవీఎంసీ 24వ వార్డ్ రేసప్పవానిపాలెంలో ఆయన విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ పద్మారెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్మెంట్ పథకాలు పేదలకు ఎంతో మేలు చేశాయని గుర్తు చేశారు. ఆయన యుగం స్వర్ణయుగమని, అదే బాటలో ఆయన తనయుడు జగన్ కూడా సంక్షేమాన్ని ప్రజలకు అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత పాలకులు సంక్షేమం పేరిట మోసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, ఆయన జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 24వ వార్డులో 24వ వార్డు కార్పొరేటర్ సాది పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి ఈరోజు ఆయనకి ఇష్టమైన సేవా కార్యక్రమాల్లో పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారి జీవితం కానీ, ఆయన రాజకీయం కానీ, ఆయన చేసిన సేవలు కానీ, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఈ భూమండలం ఉన్నంతకాలం కూడా చిరస్మరణీయం. ఆ మహనీయుడి యొక్క ఆశయాలను, ఆలోచనలు కూడా మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా శ్రీ కేకే రాజు గారు విచ్చేశారు. అలాగే ఈ వార్డులో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నాకు 24వ వార్డు ప్రజలందరూ సహకరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని, మా అభిమాన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి ఈ రోజు వరకు కూడా మనిషి లేకపోయినా నిలబడిందంటే ఆ కుటుంబ చరిత్రకి ఎప్పుడూ కూడా ఆ కుటుంబానికే పేరుంటుంది. ఒక 108 ఏంటి, ఆరోగ్యశ్రీ అంటే ఏంటి, ఈరోజు ఎంతోమంది యువకులు ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు అవ్వగలిగారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క పేదింట్లో కూడా చదువుకోవాలి, పేదరికం నిర్మూలన కావాలి అంటే చదువు ఒక్కటే అనేసి ఆయన ఒక మంచి విద్యను అందిస్తూ అమ్మఒడి అనే కార్యక్రమాన్ని, అన్ని కార్యక్రమాలు ఆయన చేసుకొచ్చారు. అలాగే జగన్ ఎప్పుడు జనం గుండెల్లో ఉంటారనేది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కాకపోయినా రేపు వచ్చే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా ఓటుతో సమాధానం ఇస్తారని. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతిని జీవీఎంసీ 29వ వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో నిర్వహించారు. దక్షిణ వైసీపీ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి జోహార్లు అర్పించారు. మంచితనం, మానవత్వం, సేవా నిరతికి చిరునామా రాజన్న అని నేతలు వాసుపల్లి, జాన్ వెస్లీ, శ్రీవాత్సవులు అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ నాయకత్వంలో సంక్షేమాన్ని పండుగల అమలు చేశారని చెప్పారు. ప్రపంచం ఉండేంత వరకు కూడా ప్రజల గుండెల్లో నివసించే నాయకులు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది అతనిలో ఉండే గ్రేట్నెస్. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ప్రజల కోసమే పరిపాలన అన్న విధంగా చూడండి. అందుకే అలాంటి వాళ్ళు అంటారు, నెల్సన్ మండేలా అంటారు, ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, దార్శనికత కలిగినటువంటి లీడర్, ఫ్యూచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్. అలా కాకపోతే ఏంటండి ఫీజు రియంబర్స్మెంట్? ఎవరైనా సరే ఊహించారండి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. ఎంబీబీఎస్ చదువుతారా, ఇంజనీరింగ్ చదువుతారా, బీఫార్మ్స్ చదువుతారా, ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళి చదువుతారా? నేనంటూ ఉన్నానని చెప్పేసి అంత హ్యాండ్ ఓవర్ చేసే నాయకుడు మహానాయకుడు అండి బాబోయ్. ఎవరికి ఓళ్ళకి అందలేని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రపంచంలోనే హౌస్ ఆఫ్ హ్యుమానిటీగా పేరు కాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మానవతావాదానికి ఆయన విలువనిచ్చి మానవీయ కోణంలో పరిపాలన సాగించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మానవత్వం కలిగి ఎవరైతే మంచి హృదయం కలిగి ఉంటారో వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో వారు విజయం సాధిస్తారు అని చెప్పడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఒక ఉదాహరణ. అందువల్లనే ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు,
సంక్షేమం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయన గుండెలో గూడు కట్టుకొని ఆయన ఉండడం మనం అందరం చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక మానవత్వం, ఒక నిజాయితీ, ఒక నిబద్ధత. ఏదైతే ఆయన ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక 108 కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇలాంటివి ఒక గేమ్ చేంజింగ్ విధానాలన్నీ తీసుకొచ్చి సంక్షేమం అంటే ఇలా చెయ్యాలి, ఇలా చేస్తేనే ప్రజలు బాగుపడతారని చెప్పేసి ఆయన చూపించారు. అదే బాటలో తండ్రి 10 అడుగులేస్తే కొడుకు 100 అడుగులేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అనేక పథకాలు ఇవన్నీ చేసుకొచ్చారు. అయితే మొన్న 24 ఎలక్షన్స్లో మన దురదృష్టం. దివంగత నేత వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లోనే ఉన్నాయని జీవీఎంసీ 34వ వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి అన్నారు. అచ్చియమ్మపేట మనోరమ థియేటర్ సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహానికి వార్డు నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మహానేత వైఎస్ఆర్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108 ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే మాజీ సీఎం జగన్ సంక్షేమాన్ని ప్రజలకు అందించారని గుర్తు చేశారు. మోసాలు, అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు మరి ఏవైతే హామీలు ఇచ్చారో ఈ రోజు వరకు ఏవీ నెరవేర్చలేదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఏమంటే అంటున్నారు, మేము గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అమ్మఒడి ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చామని. గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇచ్చారు మీరు? ఈ రోజుకి సంవత్సరం మీకు పూర్తయింది, మీరు ఇస్తామన్న 3 సిలిండర్లు ఎక్కడ? మీరు అమ్మఒడి కానీ, అలాగే మా రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మేము ఈ రోజు వరకు చెప్పుకోగలుగుతున్నాం ప్రతి ఒక్కరం కూడా, ఆరోగ్యశ్రీ అని, ఫీజు రింబర్స్మెంట్ అని. మరి మా జగనన్న ఈరోజు మీరు ఇస్తున్న తల్లికి వందనం ఎవరు పెట్టింది? ఈరోజు మీరు ఇస్తామన్న 1500 మహిళలకు ఇస్తామన్నారు, అది ఎవరు పెట్టింది? ఈరోజు మీరు ఇస్తామంటున్న పథకాలన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవే. కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఆయన ఒక ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా భావించి ప్రతిదీ కూడా ఆయన అమలు చేశారు. మీరు అబద్ధం మోసాలు. ఈరోజు వరకు మీరు తల్లికి వందనం ఇచ్చామన్నారు, ప్రతి ఇంటికి ఉన్న పిల్లలందరికీ ఇచ్చామన్నారు. కానీ ఎక్కడ? పిల్లలందరికీ మీరు ఎక్కడ ఇచ్చారు? ఈరోజు మీరు గుండెల మీద చేసి చెప్పండి, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చామని, అమ్మఒడి ఇచ్చినట్టు మేము ప్రతి ఒక్కరికి ఇచ్చామని ఈరోజు మీరు గుండెల మీద వేసి చెప్పండి. మీరు వచ్చారు, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈరోజు మీరు ఏ ఉద్యోగాలు కల్పించారు? మీరు వాలంటీర్లనే ఉద్యోగాలను తీసేశారు. మీరు ఈరోజు ఎండిఓని తీసేశారు. 20,000 మంది రోడ్డున పడ్డారు. ఈరోజు వాలంటీర్స్కి మోసం చేశారు. 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేశారు. ప్రతి ఒక్కటి మోసమే. మీరు చేస్తున్నది ప్రజలకు మోసమే చేస్తున్నారు తప్ప పరిపాలన అనేది చేయట్లేదు. ఇక్కడ మీ పరిపాలనలో ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా బాధపడుతుంది. ఎక్కడ చూసినా మర్డర్లు, మానభంగాలే జరుగుతున్నాయి. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వరకు రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకున్నారంటే కారణం రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు. మరి ఏ విధంగా తప్పు జరిగిందో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాల్సింది కాలేదు. కానీ ఖచ్చితంగా మేము 29లో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మీ పరిపాలన సంవత్సరంలోనే మొహం మొత్తేసింది. ఇప్పుడు 29లో మళ్ళీ మేము మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం, మళ్ళీ మేము సంక్షేమ పరిపాలన అందిస్తాం. మరి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దివంగత నేత వైఎస్ఆర్ 76వ జయంతిని 25వ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు బోగవెల్లి గోవింద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సీతంపేట మూడుగుళ్లు జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్, తినుబండరాలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన స్వర్ణ యుగమని నేతలు సంపంగి శ్రీను, సారిపల్లి సంతోష్, గోవింద్ సురేష్లు అన్నారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, అప్పలరాజు, నాగు తదితరులు పాల్గొన్నారు. అలా పెట్టనా మొత్తం కలిపి అన్ని. ఓకే
ఓకే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి ఒక బుక్స్ బ్లాంకెట్స్ అన్నీ పంచడం జరిగింది. అలాగే మా గోవింద్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మా అందరి సహకారంతో. ఇంకా ఇలాంటి ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమం రాను కాలంలో మా వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నో కార్యక్రమం చేస్తామని. నా పేరు బాగివిల్లి గోవింద్ అండి. 25వ వార్డు సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ. రాజశేఖర రెడ్డి గారి జయంతి 76వ జయంతి సందర్భంగా ఈ వార్డులో విజ్ఞాన్ స్కూల్ పిల్లలకు బుక్స్, పెన్ను, ఎగ్జామ్ బ్యాంక్లెట్, కేకు, చాక్లెట్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంపింగ్ సీని గారికి, సార్పిల్ సంతోష్ గారికి, హరి గారికి, ఇక మిగతా మన కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారం చెప్పుకుంటూ ఈ వచ్చే కార్యక్రమాలకు అన్ని ఈ వార్డులో మనం ఇంకా చెయ్యాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 25వ వార్డు సీతంపేటలోని రాజశేఖర రెడ్డి గారి ఆ మహానాయకుడు 76వ జయంతి సందర్భంగా బోగలగోవింద ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి 100 మందికి బుక్కులు, పెన్నులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున గ్రామ పెద్దలు, యువత కూడా రావడం జరిగింది. కావున ఇలాంటి కార్యక్రమం ముందు వైసీపీ కార్యక్రమాలు ఈ వార్డులో మరి ఇంకా బలోపేతం జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి సందర్భంగా 25వ వార్డులో శ్రీ బోగల్లి గోవింద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ విద్యార్థులకు ప్లాంకు, బుక్కు, పెన్ను, అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా కేక్ కటింగ్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులోని సంపంగి శ్రీని గారు, హరి గారు, సారిపిల్లి సంతోష్ గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా శ్రీశైలం జలహారతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 32 కిలోమీటర్ల మేర అప్పన్నగిరి ప్రదక్షిణ మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచ వద్ద రథాన్ని ప్రారంభించిన ఆనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. గీతంలో సైన్స్ విద్యార్థులకు పరిశోధన అవకాశాలు. బీఎస్సీతో పాటు సామాజిక బిజినెస్ కోర్సులు చేసే సదుపాయం ఉందన్న ప్రిన్సిపల్ ఆచార్య వేదవతి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.